హాయ్ అండి, నేను మీ సత్యవ్వను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వారం రోజుల్లో 100 కామెంట్లు పంపిర్రు, కొందరైతే దండాలు పెట్టిర్రు. ఎందుకండి ఆ దండం మంచిగా లేవనా మంచిగా ఉన్నాయనా నాకు అర్థం కాలేదు. చాలా మంచిగా ఉన్నాయని పెట్టండి, సంతోషపడతా. 2 చేతులు తోడిచ్చి దండాలు పెట్టి పంపితే నేను ఎట్లనో అర్థం చేసుకోవాలి. నీ మాటలు బాగలేవనా లేదంటే బాగున్నాయనా చెప్పండి, మంచిగా చెప్పండి, అర్థం చేసుకుంటా. ఈరోజు ఒక్కటి వచ్చింది అంటే అన్నీ పెరుగుతాయండి, ఒక్కటి తగ్గుతుందండి. ఇంతకా ఒక్కటి ఏంటనుకుంటుర్రా? డబ్బండి. డబ్బు వచ్చిందంటే విలువ పెరుగుతుందండి, సుఖం పెరుగుతుందండి, రోగం పెరుగుతుందండి, అహంకారం పెరుగుతుందండి. మరి ఆ ఒక్కటొస్తే ఇవన్నీ ఎందుకు పెరుగుతుంది? ఆ తగ్గేది ఏంటి ఇంకోటి అని మీ డౌట్ కదూ, చెప్తా వినండి. ఆ ఒక్కటి ఉంటేనే ఇప్పటి కాలంలో అన్నీ ఉన్నట్టే కదండి. అందుకే ఆ డబ్బు ఉంటే ఏదైనా తినగలం, ఏదైనా కొనగలం. శరీర సంగతి మర్చిపోతాం, గౌరవ మర్యాదలు మర్చిపోతాం, అన్నిటినీ మరిపించేది కదండి లక్ష్మమ్మ వారు. అందుకని ఆయుష్ తగ్గిపోతుందండి. అద్దులేని తిండి, అద్దులేని మాటలు, అద్దులేని చేతలు అన్నీ దెబ్బతీసేటివే కదండి. అందుకే కొన్ని పెరుగుతాయి, ఒక్కటి తగ్గుతుంది. అన్నీ ఉండవు కదా, ఎప్పుడైనా ఏదో ఒక లోటు ఉండాల్సిందే కదా. ఒక్కటి వస్తే 4 పెరుగుతుంది, ఒక్కటి తగ్గుతుంది. మరి ఆ ఒక్కటి వల్ల ఈ ఒక్కటి ఉంటేనే కదండి ఆ ఒక్కటి అనుభవించేది. మరి ఒక్కటి వచ్చి 4 పెంచి ఒక్కటి తీసుకపోతే అది ఉన్నదన్నది ఎలా సంతోషపడండి. అందుకే నాకు తెలిసిన మందం చెప్తున్నా, డబ్బు ఎంతున్నా కానీ మీ శరీరాన్ని తినే తిండి అయితే గుర్తు చేసుకొని తినండి. మీకు వచ్చిన ఆ డబ్బును మీ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేవారికన్నా, మనమరాళ్ళని చూసేవారికన్నా మీ ఆరోగ్యం బాగుంటేనే కదా ఆ డబ్బు వల్ల కలిగే సంతోషాలు చూస్తారు. అందుకే డబ్బు మైకంలో పడి కూర్చున్న చోట ఆర్డర్ ఇచ్చి బిర్యానీలు ఏది పడితే అది తెప్పించుకొని తినకండి. మీ సత్యవనండి, అన్నీ చూస్తున్నా, అందుకే చెప్తున్నా. మీ ఇంట్లోనే చేసుకొని తినండి. మీ కొడుకులు బిడ్డల కోసం, మనవరాళ్ళని చూడాలనే కోరిక కోసం ఇంట్లోనే చేసుకొని తినండి. అదే డబ్బు బట్టి బయట 20 రూపాయలు అయితే వస్తుంది, మన ఇంట్లో చేస్తే 40 రూపాయలు ఖర్చు అవుతుందని ఇలా ఆలోచించేవారు చాలామంది ఉర్రు. 20 రూపాయలు వచ్చేదానిలా 40 రోగాలు ఉన్నాయండి. 40 రూపాయల వస్తువు తెచ్చుకుంటే మనం చేసుకునేదానిలా ఒక్క రోగం కూడా లేదండి. నేను మీ సత్యవనండి, నా మాట వినండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. పూర్తి వీడియో చూడండి. ఈ వీడియో చూసి మీకు ఒక్క విషయం నచ్చకపోయినా అమ్మ ఈ విషయం నచ్చలేదని చెప్పండి. బాయ్ అండి.